భరించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ యాగమే నన్ను రక్షించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను రక్షించావు. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను రక్షించావు. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. యూదుల ప్రజలారా, మీరు యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. వారు ఆయనను తోడుకొని పోగా పల్లెటూరు నుంచి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను అను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యూదుల రాజా, నీకు శుభము. నువ్వు క్రీస్తువా? మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. నువ్వు యూదుల రాజువా? యూదుల రాజా, ఎంతో మందిని కాపాడవు, నిన్ను నువ్వు రక్షించుకో ఇప్పుడు. తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము.
నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుము. ఇది మనకైతే మనం చేసిన వాటికి తగిన ఫలితము. కానీ ఈయన ఏ తప్పు చేయలేదు కనుక యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోము. నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇంకా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఏలీ ఏలీ లామా సబక్తాని. ఈయన ఏలియాను పిలుస్తున్నాడు. ఏలియా వచ్చి ఇతనిని కాపాడు